హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు నా ఊహ ప్రపంచం. కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వసు అర్ధరాత్రి బయటకు తీసుకువెళ్ళమంటే రిషి వసు కోరిక తీర్చడానికి బయటకు తీసుకువెళ్తాడు కదా. అలా కారులో వెళ్తూ ఉండగా ఒక చోట ఆఫ్ చేసి కారు రిషి కిందకి దిగుతాడు కదా. వసు కూడా కిందకి దిగి ఏంటి సార్ ఇక్కడ ఆఫ్ చేశారేంటి అని అంటూ ఉంటుంది. డ్రైవింగ్ చేసి చేసి అలసిపోయాను, అందుకే ఆపాను. కొంతసేపు రెస్ట్ తీసుకుని ఇక్కడ అప్పుడు వెళ్దాంలే అని అంటాడు రిషి. మీరు అలసిపోయారా? నేను నమ్మను సార్ అని అంటుంది వసు. హా, ఏ నేను మనిషిని కదా, నాకు అలసట రాదా అని అంటాడు రిషి. నా ఉద్దేశం అది కాదు సార్ అని అంటుంది వసు. ఏది కాదు అంటూ వసు చేతులని తన చేతుల్లోకి తీసుకుని ప్రేమగా వసు కళ్ళలోకి చూస్తూ, హే, చుట్టూ చీకటి, ఆకాశంలో మిలమిలా మెరిసే నక్షత్రాలు, దూరంగా తొంగి చూస్తున్న చంద్రుడు, చల్లగా వీస్తున్న ఈ గాలి మనసుకి ఎంతో ఆహ్లాదకరంగా ఉంది కదా. చాలా బాగుంది కదా క్లైమేట్, ఎంత బాగుందో కదా అని రిషి చెప్తూ ఉంటాడు వసుకి. అబ్బో, భలే వర్ణిస్తున్నారే. ఇప్పటి వరకు మీలోని దాగి ఉన్న కవిని బయటకు రానివ్వలేదేంటి అని అంటుంది వసు. ఇదంతా నీ వల్లే అని అంటాడు రిషి. నా వల్ల? నేనేం చేశాను అని అంటుంది వసు. హా, పక్కనే అందమైన భార్య ఉంటే కవిత్వం పొంగి పొర్లి బయటకు రాకుండా ఎలా ఉంటుంది అని అంటాడు రిషి. అబ్బా, బాగానే ఐస్ చేస్తున్నారే అని అంటుంది వసు నవ్వుతూ. అలా రిషి వసు చేతులు పట్టుకుని ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు. అంతలో ఆకాశంలో టపాసులు పేలిన శబ్దం వినిపిస్తుంది. వసు ఉలిక్కిపడి రిషిని గట్టిగా హక్ చేసుకుంటుంది. రిషి నవ్వుతూ, ఏం కాలేదు, అడిచూడు అని అంటాడు. వసు ఆకాశంలోకి చూడగానే వసుధార అనే రంగురంగుల అక్షరాలతో టపాసులు పేలుతూ ఉంటాయి. వసు ఆశ్చర్యపోతుంది. వసు రిషి వంక, ఆకాశంలో కనిపించే తన పేరు వంక ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. పేరు కింద ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అని అక్షరాలు కనిపిస్తూ ఉంటాయి. అది చూసి వసుధార ఇంకా ఆశ్చర్యపోతూ, సార్ ఏంటిది, నాకేం అర్థం కావడం లేదు. ఇప్పుడు అకేషన్ కూడా ఏమీ లేదు కదా, ఏంటి ఈ సర్ప్రైజ్ అని అడుగుతూ ఉంటుంది. ప్రేమను వ్యక్తపరచడానికి స్పెషల్ గా అకేషనే కావాలా? ఎప్పుడైనా వ్యక్తపరిచే స్వాతంత్రం ఉంది కదా అని అంటాడు రిషి. సార్, మీరిచ్చిన ఈ సర్ప్రైజ్ కి నాకేం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. ఐ లవ్ యూ సార్ అని వస్తారా రిషిని హక్ చేసుకుంటుంది. రిషి వసుని తన కౌగిలిలో బంధిస్తూ తన కళ్ళల్లోని ఆనందాన్ని చూసి, హ్యాపీగా ఉన్నావా అని అంటాడు. చాలా సంతోషంగా ఉన్నాను అని అంటుంది వసు. అలా ప్రకృతిని ఆస్వాదిస్తూ వాళ్లకు తెలియకుండానే చాలా సేపు అలా ఒకరి కౌగిలింతలో ఒకరు ఒదిగిపోతారు. కొంతసేపటికి వసు, సార్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, వెళ్దాం పదండి అని అంటుంది. రిషి మారం చేస్తూ ఉంటాడు. అని, నీకన్నా రక్షిత్ నిహాలే బెటరు, చెప్పిన మాట వింటున్నారు, మీరు అస్సలు మాట వినడం లేదు, చిన్న పిల్లల కన్నా ఎక్కువ మారం చేస్తున్నారు అని అంటుంది వసు. వసు, ఇలా ఉండిపోదాం వసు, ఇక్కడే చాలా బాగుంది, ఇలా కౌగిలిలో ఇలా ఉండిపోతే ఎంత హాయిగా ఉందో తెలుసా అని అంటూ ఉంటాడు రిషి. హా, హాయిగా ఉంటుంది, కానీ ఇప్పుడు మనం వెళ్ళకపోతే దేవి అనే మేడంకి డౌట్ వస్తుంది, అప్పుడు రచ్చరచ్చ చేస్తుంది. అవసరమా ఇవన్నీ? పదండి సార్ వెళ్దాం. నేనేదో సరదాగా కొంతసేపు లాంగ్ డ్రైవ్ కి వెళ్ళి వచ్చేద్దాం అనుకుంటే మీరు ఇక్కడే ఉందామంటారేంటి? పదండి పదండి అని అంటూ రిషిని తోసుకుంటూ వసు కార్ దగ్గరికి తీసుకువస్తుంది. ఏంటి వసు, నువ్వు మూడంతా పాడు చేస్తావు అని అంటాడు రిషి. సార్ వెళ్దాం పదండి సార్, అసలు విషయం మర్చిపోయి మీరు ఏదేదో చేస్తున్నారు అని అంటుంది వసు. అసలు విషయమా? అసలు విషయం ఏంటి అని అంటాడు రిషి. అయ్యో, నేనొకటి అనుకుంటే మీరు ఇంకోటి చేశారు అని అంటుంది వసు. ఏమనుకున్నావు అని అంటాడు రిషి. అలా సరదా కొంతసేపు లాంగ్ డ్రైవ్ లాగా వెళ్ళి మధ్యలో ఎక్కడైనా ఐస్ క్రీమ్ కనిపిస్తే తిని ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ మీరు మధ్యలో ఈ సర్ప్రైజ్ ప్లాన్ చేసి మీ కౌగిలింతలో బంధించేశారు, టైమే తెలియలేదు, రండి రండి అని వసు కారులో కూర్చోబెడుతుంది రిషిని. హా, ఏంటో అప్పటికప్పుడే అంతా హడావుడి చేసేస్తుంది అని అంటూ రిషి కారులో కూర్చుంటాడు. వసు కూడా వచ్చి కారులో కూర్చుంటుంది. రిషి డ్రైవింగ్ స్టార్ట్ చేస్తాడు. ఇంతకీ ఇప్పుడు ఐస్ క్రీమ్ అంటే ఎలా కుదురుతుంది? చాలా లేట్ అయిపోయింది, దొరకడం కష్టం అని అంటాడు రిషి.
సార్, నాకు ఐస్ క్రీమ్ తినాలనుంది సార్, దానికోసమే అసలు బయటకు వచ్చింది. మీరేమో వేరొకటి ప్లాన్ చేశారు, నేను వేరేదనుకున్నాను. సర్లేండి, ఇప్పుడు ఐస్ క్రీమ్ తినకపోతే నా మనసంతా బాధగా ఉంటుంది. తినలేదు అనే ఫీలింగ్ వెంటాడుతూనే ఉంటుంది. తినాలనుకున్నప్పుడు తినేయాలి సార్, లేకపోతే ఆ ఫీలింగ్ ని భరించడం చాలా కష్టం. మీరు ఎలా అయినా సరే ఏం చేస్తారో నాకు తెలీదు, నాకు మాత్రం ఐస్ క్రీమ్ తినిపించాల్సిందే అని అంటుంది వసు. రిషి వసు వంక చూస్తూ, హా, మేడం గారు ఆర్డర్ వేసిన తర్వాత తప్పుతుందా? నా ప్రయత్నాలేమో చేస్తానులే అని అంటాడు. అలా సిటీలో తిప్పుతూ ఉంటాడు. ఐస్ క్రీమ్ పార్లర్స్ అన్ని క్లోజ్ చేసి ఉంటాయి, ఎక్కడ కూడా ఐస్ క్రీమ్ కనిపించదు. చివరికి ఒక బండి వెళ్తూ ఉంటుంది. భయ్యా అని కార్ ఆపి రిషి గబగబా వెళ్ళి ఐస్ క్రీమ్ అడుగుతాడు. సారీ సార్, ఇప్పుడే అన్ని అయిపోయాయి, నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను అని అంటాడు. ఇంకా రిషి చేసేదేమి లేక వెనక్కి తిరిగి నిరాశతో వచ్చి కారులో కూర్చుంటాడు. ఏమైంది సార్ అని అంటుంది వసు. ఐస్ క్రీమ్ దొరకలేదు వసు అని అంటాడు. అవునా, సర్లేండి, ఈ టైంలో ఎలా దొరికితే మనకి, పదండి ఇంటికి వెళ్ళిపోదాం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు అని అంటుంది వసు. సరే, మనం ఇంటికి వెళ్లే దారిలో ఏమైనా ఐస్ క్రీమ్ పార్లర్స్ కనిపిస్తాయేమో చూద్దాము, ఏమైనా దొరుకుతుందేమో అని రిషి రివర్స్ చేస్తాడు కార్ని. అలా డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. డ్రైవింగ్ చేస్తూ ఎక్కడైనా ఐస్ క్రీమ్ షాప్ ఓపెన్ ఉంటుందేమో అని చూస్తూ ఉంటాడు రిషి. ఎక్కడ కూడా కనిపించవు, అన్ని క్లోజ్ చేసే ఉంటాయి. రిషి అలా చూస్తూ ఉండగా ఒక నేమ్ బోర్డు తో ఐస్ క్రీమ్ షాప్ కనిపిస్తుంది, కానీ క్లోజ్ చేసి ఉంటుంది. రిషికి వెంటనే ఏదో గుర్తొస్తుంది. రిషి వెంటనే ఫోన్ తీసుకుని గౌతమ్ కి ఫోన్ చేస్తాడు. గౌతమ్ ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంట్రా రిషి, ఇంత అర్ధరాత్రి ఫోన్ చేసావు, ఏమైందిరా అని అడుగుతూ ఉంటాడు. రే, ఏం కాలేదు, కానీ మన క్లాస్మేట్ రఫీ ఉన్నాడు కదా, వాళ్ళకి ఐస్ క్రీమ్ షాప్ ఉంది కదా అని అంటాడు. అవునరా, మనం చదువుకునే రోజుల్లో అప్పట్లో అక్కడికే కదా వెళ్ళి మనం టైం స్పెండ్ చేసి ఐస్ క్రీమ్ తింటూ కబుర్లు చెప్పుకునే వాళ్ళం. ఇప్పుడు వాడెందుకు గుర్తొచ్చాడురా? అప్పట్లోనే వాళ్ళకి 3 ఫ్లోర్ల బిల్డింగ్ లో ఐస్ క్రీమ్ షాపు, బేకరీ, స్వీట్ షాపు అన్ని ఉండేవి. ఇప్పుడు వాడు పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యాడురా బాబు, హైదరాబాద్ లో చాలా బ్రాంచెస్ ఓపెన్ చేశాడు. ఇప్పుడు వాడెందుకు గుర్తొచ్చాడురా? వాడి గురించి ఇన్ని డీటెయిల్స్ ఎందుకు అడుగుతున్నావు అని అంటూ ఉంటాడు గౌతమ్. వాడి నెంబర్ ఉంటే వెంటనే కాన్ఫరెన్స్ కలపరా అని అంటాడు రిషి. ఇప్పుడా, ఈ టైంలోనా అని అంటాడు గౌతమ్. ఇప్పుడేరా, అర్జెంట్ అని అంటాడు రిషి. అంత అర్జెంట్ ఏముందిరా అని అంటాడు గౌతమ్. హరే, తర్వాత చెప్తాను కానీ వెంటనే కాన్ఫరెన్స్ కలుపు అని అంటాడు రిషి. సరేరా అని రఫీకి ఫోన్ చేసి గౌతమ్ రిషిని కాన్ఫరెన్స్ లో కలుపుతాడు. రఫీ సంతోషంగా, ఏంట్రా రిషి, హైదరాబాద్ లోనే ఉంటావు, ఇన్నాళ్ళు గుర్తొచ్చానా, చెప్పరా అని అడుగుతూ ఉంటాడు. అలా ముగ్గురు ఫ్రెండ్స్ మాట్లాడుకున్న తర్వాత, రే, నేను నీ షాపు ఎదురుగానే ఉన్నాడురా, నువ్వెక్కడున్నా అర్జెంట్ గా నాకు 10 నిమిషాల్లో నా కళ్ళ ముందు ఉండాలి అని అంటాడు రిషి. ఇప్పుడా అని అంటాడు రఫీ. అవునరా అని అంటాడు రిషి. ఎందుకురా, ఏమైందిరా అని అంటాడు రఫీ. రే, అర్జెంట్ గా ఐస్ క్రీమ్ కావాలి, నువ్వు ఇప్పుడు షాప్ ఓపెన్ చేసి ఐస్ క్రీమ్ ఇస్తావా ఇవ్వవా అని అంటాడు రిషి. రే, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరా గౌతమ్, నువ్వు నేను కాలేజ్ డేస్ లో ఎలా ఉండేవాళ్ళం, అవన్నీ నాకెప్పుడూ గుర్తుంటాయిరా. నీ కోసం నేను ప్రాణాలే ఇస్తాను. ఆఫ్టర్ ఆల్ ఐస్ క్రీమ్ ఇవ్వలేనా, 10 నిమిషాల్లో వస్తానురా అని కారులో బయలుదేరతాడు రఫీ. కారు లోపల కూర్చుని ఉన్న వసు, ఈయనేంటి ఇంత ఘనంగా కార్ దిగి ఫోన్ మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఇంటికి వెళ్దామన్నారు, ఇప్పుడు మీటింగ్ పెట్టారేంటి ఫోన్ లో అని అనుకుంటూ, సార్ అని తను కూడా కార్ దిగి బయటకు వస్తుంది. ఏ, ఏంటి వసు అని అంటాడు రిషి. ఎవరితో మాట్లాడుతున్నారు ఇందాక నుంచి, ఇంటికి వెళ్దామని ఫోన్ లో మీటింగ్ ఎవరితో పెట్టారు అని అంటుంది వసు. గౌతమ్ గాళ్లే అని అంటాడు రిషి. ఇంటికి వెళ్ళక మాట్లాడొచ్చు కదా, ఇలా దారిలోనే మాట్లాడాలా అని అంటుంది వసు. సర్లే, నువ్వు కూర్చో, ఒక 10 మినిట్స్ అని అంటాడు రిషి. పదండి సార్ వెళ్దాం, వెళ్తూ మాట్లాడొచ్చు కదా అని అంటుంది వసు. ఒక 10 మినిట్స్ వసు, ఫ్రెండ్ వస్తున్నాడు, తనని మీట్ అయి వెళ్దాం అని అంటాడు రిషి. ఈ టైంలో ఫ్రెండ్ని మీట్ అవడం ఏంటి అని వసు వచ్చి కారులో కూర్చుంటుంది. అంతలో రఫీ వచ్చేస్తాడు. రే అని రిషి దగ్గరికి వచ్చి రిషిని హక్ చేసుకుంటాడు. ఈయనెవరు, ఈయనెప్పుడు చూడలేదే అని అనుకుంటూ ఉంటుంది వాసు. రారా, షాప్ లోకి వెళ్దాం, ఐస్ క్రీమ్ అడిగావు కదా, షాప్ ఓపెన్ చేస్తాను అని అంటాడు రఫీ. రే, ఐస్ క్రీమ్ నాకు కాదురా, నా యువరానికి,
అదిగో కారులో కూర్చుంది మీ చెల్లి అని వసుని బయటకు రమ్మంటాడు సైగ చేస్తూ. వసు బయటకు వస్తుంది. నా భార్య వసుధార అని రఫీకి పరిచయం చేస్తాడు. నమస్తే చెల్లమ్మ, ఎలా ఉన్నారు? ఇన్నాళ్ళకి రిషికి నేను గుర్తొచ్చాను. అదే మీ వల్ల, మీకు ఐస్ క్రీమ్ తినాలి అనిపించడం వల్ల అని అంటాడు రఫీ నవ్వుతూ. అదేం లేదులేరా, బిజీగా ఉండడం వల్ల ఎవరి లైఫ్స్ లో వాళ్ళు సెటిల్ అయిపోయారు. సడన్ గా ఈ బోర్డు చూడగానే నువ్వు గుర్తొచ్చావు. నీ నెంబర్ నా దగ్గర లేదు, అందుకే గౌతమ్ గారిని కాంటాక్ట్ అయ్యి వాడి ద్వారా నిన్ను కాంటాక్ట్ అయ్యాను అని అంటాడు రిషి. ఏదేమైతేనే ఇన్నాళ్ళకి నువ్వు నన్ను మీట్ అయ్యావు, నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ చెల్లమ్మా. నీకు ఎప్పుడు ఐస్ క్రీమ్ తినాలి అనిపించినా సరే, ఎంత అర్ధరాత్రైనా సరే రిషిని తీసుకుని మా షాప్ కి వచ్చి తినండమ్మా అని అంటాడు. థ్యాంక్స్ అన్నయ్య అని అంటుంది వసు నవ్వుతూ. ఆ షాప్ లోపలికి వెళ్లి తనకు నచ్చిన ఫ్లేవర్స్ అన్ని కూడా తీసుకుంటుంది వసు. అన్ని కూడా ప్యాక్ చేసి ఇస్తాడు రఫీ. అవన్నీ తీసుకొచ్చి కారులో పెడుతుంది వసు. సారీ రా ఈ టైంలో డిస్టర్బ్ చేసినందుకు, కానీ తప్పలేదు అని అంటాడు రిషి. పర్వాలేదురా, నా భార్య కూడా అంతే. తనకి నచ్చినప్పుడు తనకి నచ్చిన టైంలో అర్ధరాత్రి అని చూడదు, ఏమి చూడదు, బయటికి వెళ్లి ఏదో ఒకటి తినిపించాలని గొడవ చేస్తుంది. అందరినీ వదిలేసి మనల్ని నమ్ముకుని వచ్చి మనమే ప్రపంచంగా బ్రతుకుతారు. అలాంటి వాళ్ళ కోరికలు తీర్చడంలో తప్పేముంది? వాళ్ళ కోసం ఏం చేసినా తప్పుండదు. వాళ్ళు సరదా పడే ఇలాంటి చిన్న చిన్న సంతోషాలు కూడా తీర్చలేకపోతే ఇంకా మనం వాళ్ళకి ఏం సంతోషాన్ని ఇస్తున్నట్టు? వాళ్ళు సంతోషంగా ఉంటేనే మనము మన కుటుంబము అంతా సంతోషంగా ఉంటుంది అని అంటాడు రఫీ నవ్వుతూ. చాలా బాగా చెప్పావురా. అవునరా, ఇటు ఫ్యామిలీని అటు వర్క్స్ ని అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తూ వాళ్ళ సంతోషాల్ని వాళ్ళు కోల్పోతూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏం అడిగినా వాళ్ళు సంతోషపడేది మనం చేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళ మనసు సంతోషంగా ఉంటే వాళ్ళు మరింత ఉత్సాహంగా మరింత ధైర్యంగా ముందుకు వెళ్తారు అని చెప్తాడు రిషి. ఏం ప్రాబ్లం లేదురా, ఎప్పుడైనా సరే నువ్వు నాకు ఫోన్ చెయ్యి, ఐస్ క్రీమ్ కావాలంటే నేను షాప్ ఓపెన్ చేస్తాను అని అంటాడు రఫీ నవ్వుతూ. ఓకేరా, థ్యాంక్ యూ రా అని అంటాడు రిషి. మనకి మధ్య థ్యాంక్స్ ఎందుకురా అని అంటాడు రఫీ. అలా ఇద్దరు కూడా గుడ్ నైట్ చెప్పుకొని రఫీ షాప్ క్లోజ్ చేసేసి ఇంటికి బయలుదేరతాడు. రిషి కూడా కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు, ఇంటికి వెళ్తూ ఉంటారు. అలా ఐస్ క్రీమ్ ఎక్కడా దొరకకపోయినా సరే వసుకి ఎలా అయినా ఐస్ క్రీమ్ తినిపించాలి అని రిషి కాంటాక్ట్ చేసి మరి ఫ్రెండ్ ద్వారా వసుకి ఐస్ క్రీమ్ తినిపించాలని అర్ధరాత్రి ఐస్ క్రీమ్ షాప్ ని ఓపెన్ చేపిస్తాడు భార్య కోసం. ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. కొత్తగా ఛానల్ ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. గుడ్ నైట్ ఆల్, బాయ్ బాయ్.